స్తోత్రం. మంచిది ప్రియులారా, ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12-13 వాక్యాలను మనం ధ్యానం చేసుకుందాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12-13 వాక్యాలు బైబిల్లో ఉన్నవారు తీసుకొనండి. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుటయందునో హెచ్చరించుటయందునో బోధించుటయందునో జాగ్రత్తగా ఉండుము. స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు తన శిష్యుడైన తిమోతి గారికి ఈ వాక్యాన్ని రాశాడు, లేదా ఈ పత్రికను రాశాడు. ప్రియులారా, దానిలో అనేకమైన విషయాలు ఆయన తిమోతిని హెచ్చరించినట్లుగా రాస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అక్కడ మెయిన్గా ఆయన కోట్ చేసిన విషయాలు ఏంటంటే మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ. ప్రైజ్ లార్డ్. అందరికీ వినబడుతుంది కదా? ఇవన్నీ మనకు తెలిసే ఉన్నాయా? మాట అంటే ఏంటిదో, ప్రవర్తన అంటే ఎలాగ ఉండాలో, ప్రేమ అంటే ఎలాగ చూపించాలో, విశ్వాసం అంటే ఏమిటో, పవిత్రత అంటే ఏమిటో, ఇవన్నీ మనకు తెలుసుకొని ఉండాలి ప్రియులారా. తెలుసుకోవడమే కాదు, అలాగా జీవించాలి. ప్రైజ్ లార్డ్. ఎందుకు? ఈ తిమోతి ఒక సంఘంలో ఉన్నాడు కనుక ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకి మాదిరికరంగా ఉండాలంటే ఈ 5 అంశాలు ఆయన కలిగి ఉండాలట ప్రియులారా. మాట విషయంలో మంచిగా ఉండాలి, ప్రవర్తన విషయంలో కూడా శ్రేష్టముగా ఉండాలి, ప్రేమ విషయంలో కూడా మంచి మనస్సు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి ప్రియులారా. ఎవరు ఒక సంఘములో లేదా సంఘాన్ని నడిపిస్తున్న ఈ తిమోతికి ఈ విషయాలు ఉండాలంట. ఆయన యవనస్తుడిగా ఉంటున్నాడని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యవనస్తులు ఈ విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగనే ఈ యవనస్తుని కంటే ముందు ఆయన క్రైస్తవుడు ప్రియులారా. తిమోతి ఎవరు? క్రైస్తవుడు, దేవుని బిడ్డ. అలాగనే మన క్రైస్తవ్యంను బట్టి కూడా మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను ఎవ్వరు కూడా మనల్ని తృణీకరింపనీయకుండా, మనల్ని ఎవ్వరు కూడా ఏలన చేయకుండా, మనల్ని ఎవరు కూడా తప్పు పట్టకుండా మనం ఎలా ఉండాలంట? విశ్వాసులకి సంఘములోను సమాజములోను దేశంలోను మనం మాదిరిగా ఉండాలంట ప్రియులారా. హల్లెలూయా. ఇవన్నీ లేకుండా మనం వచ్చి పోతే ఏమీ ప్రయోజనం లేదు. ఇవి ఖచ్చితంగా ఒక క్రైస్తవునిగా ఇవన్నీ మనము కలిగి ఉండాలి ప్రియులారా. అందుకనే ఈ పౌలు గారు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ విషయాలలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయాలలో నువ్వు విశ్వాసులకి మాదిరికరంగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. మరి ఎందుకు మాట సకాలైనప్పుడు క్రైస్తవులను చెప్పుకోవడం ఎందుకు? మోసం చేసినట్లు కదా. క్రైస్తవులను చెప్పుకొని ఆ క్రైస్తవ ప్రవర్తన కలిగి లేకపోవడం వేస్ట్ కదా. క్రైస్తవులను చెప్పుకొని ప్రేమించడము, కపట ప్రేమలు చూపించడము మోసం కాదా? విశ్వాసంలోనే చెప్పుకుంటూ అసలు విశ్వాసమే లేదు, వాక్యాన్ని నమ్మక వాక్యాన్ని వ్యతిరేకిస్తూ సంఘాన్ని సావాసాలు లేకుండా విడిచిన వారు మోసం చేసినట్లు కాదా? ప్రైజ్ లార్డ్. అలాగనే పవిత్రమైన జీవితం లేకుండా ఇష్టానుసారంగా లోకములో కలిసిన వారు క్రైస్తవులని చెప్పుకోవడము ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఈ సమయమందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి ఉంటేనే మనము మిగతా వారికి మాదిరిగా ఉంటాం. కొందరు వారు మారరు కానీ అయ్యగారు మారాలనుకుంటారు. కొందరు మారరు, విశ్వాసులాగా ఉంటే బాగుండు అనుకుంటారు. ప్రైజ్ లార్డ్. ఫస్ట్ ఎలాగ మనం మారితే మిగతా అందరూ కూడా మారుతారు పిల్లలు.
ఈ విశ్వాసులు ఎంత మారినా, అయ్యగారులు ఎంత మారినా, వారి ప్రవర్తనలో, వారి ప్రేమలో ఎన్నిట్లో మార్పు వచ్చినా కొందరు అసలే మారరు. అలాంటి వారిని క్రైస్తవులు అన్నారు. అలాంటి వారు ఇతరులకి మాదిరికరంగా ఉండరు. కనుక ఓ తిమోతి, విషయాలలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా. మనందరికీ మాదిరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ అన్ని విషయాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉంటాడు. ప్రియులారా, కొందరిని మన పితరులను చూసినప్పుడు కొన్ని విషయాలు వారు తప్పిపోవచ్చు, కానీ ప్రభు అయిన యేసు ప్రభుని చూసినప్పుడు ఆయన మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను అన్ని విషయాలలో ఆయన పరిపూర్ణుడిగా మనకు కనబడతాడు. హల్లెలూయా. ఆయన ఎవరికి? మనకి అనగా తన బిడ్డలైన మనందరికీ కూడా, సంఘానికి, విశ్వాసులకు అందరికీ మాదిరికరంగా ఆయన కనిపిస్తాడు. పిల్లలు, హల్లెలూయా. కనుక నీవు నేను ఈ సంవత్సరం గడుస్తూ ఉంది. మాట విషయంలో ఒకవేళ తప్పిపోయినావేమో ఒకసారి జాగ్రత్త పడాలి. ప్రవర్తన విషయంలో ఒకసారి తరిచి చూసుకోవాలి, వెనుకకి తిరిగి మనం చూసుకోవాలి. ప్రేమ విషయంలో ఎక్కడైనా మనం పడిపోయినామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వసించడం విషయంలో కూడా నువ్వు ఎలాగ ఉన్నావో ఈ సంవత్సరం అంతా కూడా ఒకసారి తరిచి నువ్వు చూసుకునే సమయం వచ్చింది ప్రియులారా. అలాగనే పవిత్రత విషయంలో కూడా ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక ఈ విషయాలలో మీరు లేదా మనమందరము జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో అబద్ధాలు చెప్పడమో, ప్రైజ్ లార్డ్, మనిషిలో ముందు ఒకటి, మనిషిలో వెనుకల ఒకటి మాట్లాడడం చాలా అలవాటు మనకి. కానీ అది మార్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. హల్లెలూయా. తెలియనప్పుడు పాపం చేశాము, కానీ తెలిసి మనం పాపం చేయకూడదు. తెలియనప్పుడు నువ్వు ఎన్ని చేసినా ప్రభు క్షమించేవాడు అంటున్నాడు. హల్లెలూయా. కనుక మాట ఇచ్చినప్పుడు కానీ, మాట మాట్లాడే విషయంలో కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన క్రైస్తవ్యాన్ని బట్టి, మనము విశ్వసిస్తున్న విశ్వాసాన్ని బట్టి ఎవరు కూడా మనల్ని తృణీకరించకూడదు, ఏలన చేయకూడదు. ఏమంటారు తృణీకరించడం అంటే? ఏమనుకుంటారు మీరు? ఇప్పుడు నేను ఒక చెడ్డ మాట మాట్లాడిన అనుకో, నువ్వు పాస్టరు, తెల్లబట్టలు వేసుకుంటావు, ఇది మాట్లాడతావా అంటారు. అంటే ఏంటంటే అది తృణీకరించినట్లు వాళ్ళు నన్ను. హల్లెలూయా. అదే మాట అనేది మనకి ఎలాగుంటుందంటే అది మంచి పేరును చెడ్డ పేరును తెచ్చేదిగా ఉంటుంది ప్రియులారా. ఆ మాట ద్వారానే మన జీవితాన్ని ఎంచేవారుగా, మన ప్రవర్తనను ఎంచేవారుగా చూస్తారు. హల్లెలూయా. మాటలు ఎన్నో రకాలుగా ఉంటాయి, చెప్పాను కదా. నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి, అలాగనే పాజిటివ్ వర్డ్స్ ఉంటాయి. ప్రోత్సహించే మాటలు ఉంటాయి, నిరుత్సాహపరిచే మాటలు ఉంటాయి, కృప కలిగిన మాటలు ఉంటాయి, సత్యంతో కూడిన మాటలు ఉంటాయి, విశ్వాసముతో ధైర్యముతో ఉండే మాటలు ఉంటాయి ప్రియులారా. ఇవన్నీ క్రైస్తవులు మాట్లాడవలసినవి. ప్రోత్సహించేవి, కృప కలిగిన మాటలు, సత్యము అబద్ధము ఆడకుండా విశ్వాసం కలిగి, ధైర్యము కలిగి, ఆదరించి ఇలాంటి మాటలు మనం మాట్లాడాలి ప్రియులారా. ప్రైజ్ లార్డ్. కానీ కొందరు విమర్శించే మాటలు చేస్తారు, కొందరు గుసగుసలు చెప్తూ ఉంటారు, కొందరు అవిశ్వాస మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాక్యం చెప్పినా అట్లా అయిద్దా, ఇట్లా అయిద్దా, గిలా జరుగుతుందా అని ఇలాగ అవిశ్వాసం మాటలు కూడా మాట్లాడు. ఎవరు వాళ్ళు? మళ్ళీ వాళ్ళు క్రైస్తవులే. కొందరు తిడుతూ ఉంటారు, నిరుత్సాహపరుస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మాట విషయంలో మనం జాగ్రత్త ఉండాలి. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మనం ఎలాగ మాట్లాడుతున్నాము, సంఘములో, సమాజములో మనం ఎలాగ మాట్లాడుతున్నాము, దేవుని సన్నిధిలో ఏమి మాట్లాడుతున్నాము, ఏది అంగీకరిస్తున్నామో, ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియులారా. ఈ 5 లేకపోతే మనం పరిపూర్ణమైన క్రైస్తవులము కాదు. ఇంకొక వ్యక్తికి క్రీస్తు బిడ్డగా మనం మాదిరిగా ఉండలేమో.
హల్లెలూయా. అన్నను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అన్న మాట విషయంలో ఆమె ఎప్పుడు కూడా తప్పిపోలేదు ప్రియులారా. దేవుని సన్నిధానంలో వాగ్దానం చేసుకొని వాగ్దానము పొంది తాను వాగ్దానం చేసినది మళ్ళీ తిరిగి సమయాలు పుట్టిన తర్వాత ఏం చేసింది? దేవుని సన్నిధిలో అది నెరవేర్చినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఏలి మరిచిపోయినా మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థించిన స్త్రీని నేనే, దేవుడు నా ప్రార్థన విన్నాడు, నన్ను దర్శించాడు, నా కుమారుని అనుగ్రహించాడు, నేను మాట ప్రకారం మళ్ళీ తిరిగి నా కుమారుడైన సమూయేలుని మందిరములో పరిచర్య కొరకు నేను అప్పగిస్తున్నానని మొక్కుబడి చేసుకొని వచ్చినానని మళ్ళీ ఆ ఏలికి తెలియపరుస్తుంది పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. మనం ఎన్నిసార్లు మాట తప్పినాం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇచ్చే విషయంలో కావచ్చు, మాట్లాడే విషయంలో కావచ్చు, లేదా అబద్ధం ఆడే విషయంలో కావచ్చు, ఎన్నిసార్లు మనం జారిపోయినాం ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈమె ఎలాగుందండి? అన్ని విషయాల్లో మళ్ళీ ఆమె మరిచిపోయినా జ్ఞాపకం చేస్తుంది. తల్లి ఎలాగ ఉందో బిడ్డ కూడా అలాగనే ఉన్నాడు. ఆయన పెద్దవాడైనప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన ఏ మాట కూడా తప్పిపోకుండా దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు ప్రియులారా. హల్లెలూయా. ఎంత వీళ్ళిద్దరు జాగ్రత్తగా ఉన్నారు. ఇక చాలా విషయాలు ఉన్నాయి. జక్కయ్య కూడా ఆయన ప్రమాణం చేసి అవన్నీ కూడా నెరవేర్చాడు ప్రియులారా. ఊరికైనా మందిని చూసి ఆయన మాట ఇవ్వలేదు. వాళ్ళు వీళ్ళు ఇస్తున్నారు కదా అని ఒప్పుకొని మళ్ళీ వెనుకకు పోలేదు ఆయన. హల్లెలూయా. మీరు ఎన్నిసార్లు అలాగా అబద్ధాలు ఆడారో, ఎన్నిసార్లు మాట తప్పారో, సంఘ విషయంలో, కానుకల విషయంలో, మొక్కుబడి విషయంలో, లేదా ఏదైనా కార్యాల విషయాలలో మీ మాటలు ఎలాగా మారుస్తున్నారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు గుడ్డివాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సమస్తమును ఎరిగిన వాడైంటున్నాడు. ఆయన సమస్తమును చూచేవాడైంటున్నాడు. మనకు తలంపులు రాకముందే ఆయన అవన్నీ కూడా ఎరిగిన వాడైంటున్నాడు పిల్లారా. అందుకనే పౌలు మాదిరిగా ఉండాలని తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు పిల్లారా. మాట అంటే ఏంటిది? అబద్ధం ఆడకుండా శ్రేష్టమైన, ఆదరణకరమైన, ధైర్యపరిచేవి, ప్రోత్సహించే మాటలు మనం మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక మీరు చూసినట్లయితే ప్రియులారా, షడ్రక్ మేషాల గురించి కూడా జ్ఞాపకం చేశాం. చాలా విషయాలు ఉన్నాయి, టైం లేదు, కొంచెం ముందుకెళ్దాం ప్రియులారా. ప్రవర్తన విషయంలో మీరు చూసినప్పుడు, హల్లెలూయా, ప్రవర్తన విషయంలో ఏముంది? దానియేలుని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన భోజన పదార్థాల విషయంలో కూడా తన ప్రవర్తనని మార్చుకోలేదు. తన క్రైస్తవ్యాన్ని ఆయన పక్కన పెట్టలేదు. రాజు భోజనం అంతా కూడా పక్కన పెట్టేసి శాకాహారము తినడానికి ఆయన సమర్పించుకున్నాడు. వేరే దేశంలోనికి బానిసగా వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ ఎవరు చూస్తున్నారులే, ఏదో తింటాను, ఏదో తాగుతాను, ఇక్కడ ఎవడున్నాడు, నన్ను ఎవరు చూడట్లేదు అని ఆయన అనుకోలేదు ప్రియులారా. తన నిష్ఠతగానే ఉన్నాడు. తను దేవుని దగ్గర ఎలాగైతే మొక్కుకున్నాడో ఆ విధంగానే మాంసం కానీ, ద్రాక్షరసం కానీ, మద్యపానం కానీ, అపవిత్రపరిచినవి, దేవతలకు మొక్కి పెట్టినవి ఏది కూడా ఆయన ముట్టలేదు ప్రియులారా. అది బబులోను దేశం, అన్య దేశం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అంతేకాదు ముమ్మారు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒక రోజుకి 3 సార్లు ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూసినాము. అది ఎలాంటి పరిస్థితి? మంచి పరిస్థితి కాదు, అనుకూలమైన పరిస్థితులు అక్కడ లేవు. ప్రార్థించడానికి, ఆరాధన చేసుకోవడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి అక్కడ అనుకూలమైన పరిస్థితి ఏం లేదండి. ప్రార్థన చేయొద్దు అనేవారు ఉన్నారు అక్కడ. ప్రార్థన చేస్తే తప్పు పట్టేవారు ఉన్నారు అక్కడ. ప్రార్థన చేస్తే రాజు దగ్గర ఫిర్యాదు చేసేవారు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అలాంటి సమయంలో ప్రార్థనకి వ్యతిరేకంగా చట్టాలు కూడా తీసుకొని వచ్చారు. అలాంటి సమయంలో కూడా ఏం చేశాడు? ఆయన ముమ్మారు తన ఇంటి గది తలుపులు, కిటికీలు యెరూషలేము వైపు తెరిచి ఉండగా ముమ్మారు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రార్థించే విషయంలో తన ప్రవర్తన మార్చుకోలేదు. తిండి విషయంలో తన ప్రవర్తన మార్చుకోలేదు. భక్తి విషయంలో తన ప్రవర్తన మారలేదు ప్రియులారా. క్రమం తప్పకుండా అన్ని ప్రార్థనలు చేస్తూ వస్తున్నాడు.
మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. కొందరిని చూస్తే సంవత్సరం గడిచింది, ఇప్పటికి పోయిన సంవత్సరం కూడా ఇదే చెప్పవచ్చు. అంటే ఈ మాటలు కొన్ని, ఈ వచ్చే సంవత్సరం నుంచి అయినా మీరు సమయం పాటించండి అని. ప్రైజ్ లార్డ్. సంవత్సరాలు చెప్తూ ఉన్నాం, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. కానీ కొందరు క్రైస్తవులు, విశ్వాసులు అనబడుతున్న వారు ఆ సమయ విషయంలో తమ ప్రవర్తనను మార్చుకోలేకపోతున్నారు ఇప్పటికి కూడా, స్టిల్ టుడే. ప్రైజ్ లార్డ్. ఏంటిది? సమయ విషయంలో ఎప్పుడైనా మీ ఇక్కడ ఉన్న మనం అందరం ఎప్పుడైనా 10 అంటే 10 గంటలకు వచ్చిన వారు ఉన్నారా? ఒక్కరిద్దరు తప్ప. ఎక్కడుంది మన ప్రవర్తన? మళ్ళీ మనం మోసం చేసుకున్నాం ఇక్కడికి వచ్చి. పైగా ఇంకా దేవుడు మమ్మల్ని కరుణించట్లేదు, దేవుడు మమ్మల్ని కటాక్షించట్లేడు, దేవుడు మమ్మల్ని చూడట్లేదు. హల్లెలూయా. మీరు మీ వేసుకోండి, మీ గుండెల మీద, మీ హృదయం మీద చేసుకొని 10 అంటే 10 గంటలకు ఎప్పుడన్నా మీరు వచ్చారా ఈ సంవత్సరం, ఈ 12 మాసాలలో, ఈ డిసెంబర్ 21 వరకు? ప్రైజ్ లార్డ్. ఈయన బానిసగా వెళ్ళి ప్రార్థించడానికి క్రమం తప్పలేదు. ఆయన ప్రార్థించే అనే ఒక ప్రవర్తన మార్చుకోలేదు. అపవిత్రమైన భోజనము చేసి తన్ను తాను అపవిత్రపరచుకోవడము తగదని ఆయన ఏం చేశాడు? భోజన విషయంలో కూడా క్రమముగా ఉన్నాడు. ఈరోజు ఆయన మాదిరిగా ఉంటున్నాడు. యవనస్తులకైనా, పెద్దవారికైనా, చిన్నవారికైనా, ఎవరైతే ప్రవర్తన విషయంలో ఇంకా వాళ్ళ బ్రతుకులు, వారి జీవితాలు, ఆలోచనలు మార్చుకోలేదో, ఈ దానియేలు ఇప్పుడు మాదిరికరంగా ఉంటున్నాడండి. ప్రైజ్ లార్డ్. ఈరోజు కూడా లేట్గానే వచ్చారు చాలామంది. ప్రైజ్ లార్డ్. నువ్వు ఒకరికి మాదిరిగా ఉండాలంటే ఫస్ట్ నీ ప్రవర్తన మార్చుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు సమయ విషయంలో ప్రార్థనకి రావడానికి, ఆరాధనకి రావడానికి నువ్వు ఒకరికి మాదిరిగా ఉండాలంటే నువ్వు మొదటగా రావాలి. నువ్వు అన్ని తప్పకుండా రావాలి. ప్రైజ్ లార్డ్. నేను చెప్పాను కదా, వాళ్ళు మారాలి కానీ నేను మారనంటారు కొంతమంది. అయ్యగారు మారిండు, అయ్యగారు పని చేసిండు, అయ్యగారు ప్రార్థనలు నడిపిస్తున్నాడు, మరి ఇప్పుడు ఎందుకు వస్తలేరు అన్నారు కదా కొంతమంది. అయ్యగారు ఉద్యోగం బంద్ పెడితే మంచిగా ఉండు. మరి బంద్ పెట్టే కదా అన్ని పనులు చేసుకొని, కుటుంబాన్ని వదిలేసి, ఏది ప్రేమలు గ్రీమలు అన్నీ చంపుకొని ఇక్కడే పడి ఏడుస్తుంటే మరి ఇప్పుడు ఎడిపోతున్నారు అందరూ. మరి ప్రైజ్ లార్డ్. అంటే మీకే ప్రేమలు ఉంటాయి కానీ మాకు ఉండవా? మీకే పనులు ఉంటాయి కానీ మిగతా వారికి ఉండవా? కొందరు వస్తున్నారు సంఘంతో కలిసి, మరి వారికి పనులు ఉంటాయి, వాళ్ళకు ఉండవా? మీకే ఉంటాయా? ఎక్కడ మన ప్రవర్తన, మనం ఎలాగ ఉంటున్నాం, మన ప్రవర్తన ఎలాగ ఉంది? ఈ లోక సంబంధమైన వాటి మీదనే మనం మోజు పెంచుకొని వాటికే మనం ప్రయారిటీ ఇస్తున్నాం తప్ప మనలో ఎలాంటి ప్రవర్తన అనేది మారలేదు. ప్రియులారా, మీరు టైం అంటే టైంకి వచ్చినప్పుడు ప్రార్థన విషయంలో, ఆరాధన విషయంలో, అన్ని ఆరాధనలో మీరు పాల్గొంటే అప్పుడు మీరు ప్రవర్తనలో మార్పు వచ్చినట్లుగా గమనిస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అన్ని ప్రార్థనలో వస్తున్నాం, అన్ని ప్రార్థనలు జరిగిస్తున్నాం, అన్ని కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా వస్తున్నాం. అంటే ఎంత సమర్పించుకొని, ఎంతగా ఫ్యామిలీని, పిల్లల్ని అవాయిడ్ చేసి వస్తున్నామో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అయినా ఇంకా ప్రవర్తనని తప్పుపట్టే వారు ఉన్నారు. మంచిదే, అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యవనస్తులు కూడా ముందుకు రావాలి, యవనస్తులు కూడా సహకరించాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు యవనస్తులు అన్నారు, మీరేమనుకోవద్దు, ప్రేమతోనే చెప్తున్నాను మీ అందరికీ. మీకు ఫ్యామిలీలు లేవు, అమ్మ నాన్న వండుతారు, ముద్దుగా రావచ్చు కదా, లేచి రావచ్చు కదా. టైం అంటే 10 అంటే 10. మరి నేను ఎందుకు వస్తున్నాను? నువ్వు అంటే పాస్టర్ కాబట్టి, సంఘాన్ని నడిపేయాలి కాబట్టి వస్తారు అంటారు. ప్రైజ్ లార్డ్. మరి నేను పాస్టర్, నేను అందరికంటే నేను లేటు పోతాను, నేనే ఉంటే మరి. హల్లెలూయా. మీరు సమయాన్ని పోనివ్వకూడదు. ప్రవర్తన విషయంలో, భక్తి విషయంలో ఒకరికి మనం మాదిరిగా ఉండాలి అనుకుంటేనే ప్రియులారా, నేను క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా, లేదా ఒక సంఘ బిడ్డగా, ఒక సంఘంలో ఒక వ్యక్తిగా నేను ఇతరులకి మాదిరికరంగా నేను ఉండాలి అనుకుంటే ఇవన్నీ పాటించండి.
అవసరం లేదు, గుంపులో గోవిందా 10 మందిలో నేను కొన్ని అని అనుకుంటే నేనేం చేయలేను ప్రియులారా. హల్లెలూయా. మన ఐడెంటిటీ అనేది అక్కడ కనిపించాలి సంఘంలో. ఇదే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కొందరు బిలాములాగా ప్రవర్తించేవారు ఉంటారు ప్రియులారా. ఈ లోక సంపదకి వాటికి వీటికి ఆరాటపడి దేవుని ఆయన ఎలాంటి వాడో, దేవుడు ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడో ఆ విషయం అంతా కూడా బిలాము మర్చిపోయి ఏం చేస్తున్నాడు? వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. అక్కడ దేవుని ప్రజల క్షేమం కోసమై బిలామును ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేస్తే వాళ్ళ యొక్క నాశనాని కోసమై వారిని శపించడానికి తన ప్రవర్తనకి విరుద్ధముగా ప్రవర్తిస్తున్నాడు బిలాము. ప్రైజ్ లార్డ్. మాట విషయంలో మనకి హన్నా, అలాగనే సమూయేలు, ఇలాగా జకేర్ మనం తీసుకున్నాం ప్రియులారా. ఇప్పుడు ప్రవర్తన విషయంలో దానియేలును మీరు చూడండి, బిలామును కూడా మీరు చూడండి ప్రియులారా. వీరెవరో క్రైస్తవులే, కానీ ఆ క్రైస్తవ్యాన్ని బట్టి వారు తృణీకరించబడ్డారు. బిలాము ప్రవక్తను పేరును బట్టి ఏం చేశాడు? ఆయన గద్దింపబడ్డాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము కూడా ఆయా సమయాల్లో ఇలాంటి గద్దింపు మనం గురి అవుతున్నాం, కానీ మన ప్రవర్తన మనము మార్చుకుందుముగాక. హల్లెలూయా. మన ప్రవర్తన మారాలి, మన చూపు మారాలి, మన మాట మారాలి. హల్లెలూయా. ఇక ప్రేమ విషయంలో మీరు చూసినప్పుడు సంఘాన్ని ప్రేమించేవారిగా ఉండాలి, సమాజాన్ని ప్రేమించేవారిగా ఉండాలి, తోటి విశ్వాసులను మనం ప్రేమించేవారిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. మనం ప్రేమ చూపిస్తూనే ఉండాలి. కొందరు మారరు, అయినా కూడా మనము చూపిస్తూనే ఉండాలి. మన బాధ్యత అది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఈ శతాధిపతిని మీరు జ్ఞాపకం చేసుకునండి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉంది. అక్కడ ఏమైందంటే ప్రియులారా, ఆయన ఏం చేస్తున్నాడు? సమాజ మందిరం ఆయన ప్రేమించేవాడంట ప్రియులారా. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలు కొన్నారు వాళ్ళు. ఈ శతాధిపతి వాక్యాన్ని ఎరగని వాడు, యేసు గురించి విన్నాడు అంతే. తన దాసుడు రోగిగా ఉన్నాడని యేసయ్య దగ్గరికి వర్తమానం పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన ఏం చేశాడట? జనులను ప్రేమించి సమాజ మందిరాన్ని కట్టించాడండి. మనము ప్రేమిస్తే ఆ ప్రేమకి ఏదో ఒక గుర్తు ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఏంటంటే మనం ప్రేమిస్తే ఆ ప్రేమకి ఏదో ఒక గుర్తు ఉండాలి ప్రియులారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి మన ప్రేమ ఎలా తెలుస్తుంది? సంఘం మీద, తోటి విశ్వాసుల మీద. ఈయన శతాధిపతి మనలాగా సంవత్సరాలు వాక్యం లేదు, కానీ సమాజమును ప్రేమించాడు, జనులను ప్రేమించాడు, సమాజ మందిరాన్ని తానే కట్టించాడు ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు మనం మందిరాలు కట్టించాల్సిన అవసరం లేదు, సహకరించండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎలాగ ఉందో మనం చూస్తున్నాం. ఆయన ప్రేమిస్తే, ప్రేమ ఉంటే అనేక విషయాలలో మనం పాల్గొంటాం, అనేక కార్యక్రమాలలో మనము సహాయపడతాం. ఇప్పుడు చూడు, నేను ఎన్ని చేసుకున్నా మీరు చూస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారో మీరు చూస్తున్నారు, ఎవరు ఎలాగ ప్రవర్తిస్తున్నారో. ఈ సంవత్సర కాలంలో క్రైస్తవులను చెప్పుకుంటూ, విశ్వాసులను చెప్పుకుంటూ, సంఘ సభ్యులుగా ఉంటూ ఎవరు ఎంతగా సహకరిస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు పిల్లలు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మనకి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చి కొంచెం చూడండి అంటే చెప్పినప్పుడే అంటారు, మళ్ళీ తర్వాత వాళ్ళ పని వాళ్ళదే. ప్రైజ్ లార్డ్. నాకు ఇంతో అంతో దేవుడు ఏదో మీకంటే కొంచెం తక్కువ జ్ఞానం ఇచ్చాడు కనుక ఇవన్నీ నేనే స్వతహాగా ఏదో అట్లా చేయాలని, కొంచెం మనం బయటికి వెళ్ళాలి, ఇక్కడ ఉంటే సరిపోదు, కొంచెం మనం ఇంకా లోకానికి మనం తెలియాలి, మన వాక్యము, మన సంఘము తెలియాలని నేనేదో కొద్దిగా ప్రయాసపడుతున్నాను. కానీ దానికి సహకరించేవారు ఎవ్వరు కూడా లేరు దాదాపు చెప్పాలంటే. హల్లెలూయా. ఇవన్నీ కూడా నేనే చేసుకుంటున్నాను, కానీ సహకరించే వారు కావాలని ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా. ఏం చేస్తారు? బ్రతిమాలుతారని. సంఘంలో ప్రతి దేవుని పనిలో వాడబడితే అది వారికి దీవెన. ఎవరికంటే నమ్మిన వారికి అది. వాళ్ళకి చేస్తే మాకేమొస్తుంది, ఆయన భూమి అవపడుతుంది, మాకేమొస్తుంది అనే వాళ్ళు కూడా ఉంటారు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ప్రోత్సాహం లేదు, కానీ పైకి చాలా మాట్లాడుతుంది. ఇక్కడ క్రైస్తవులకే శత్రువులు ప్రియులారా. నామకార్థ క్రైస్తవులు ఉంటారు కదా, వారు ఏం చేస్తారు, ఒకరు ఎదిగితే వాళ్ళకి నచ్చదు, వాక్యం బాగా చెప్తే వాళ్ళకి నచ్చదు, సంఘం ఎదిగితే నచ్చదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ప్రవర్తనలు అలాగనే ఉంటాయి. ఆయనకి ఏం అవసరం, ఆయన నన్ను చెప్పాల్సిన అవసరం, నాకు ఆయన ప్రోత్సహించాల్సిన అవసరం ఏమున్నది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఇన్ని చేస్తున్నాం, కానీ ఒక్కరు కూడా కించపరిచే మాటలు, ఏలనపరిచే మాటలు వినబడతాయి తప్ప ఒక్కటి కూడా ప్రోత్సాహకరమైనదిగా ఉండదు పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. ఊరికనే ఇక్కడికి స్టేజ్ మీద మైక్ పట్టుకోవడం అంటే స్టేజ్ వెనకాల ఫస్ట్ పని చేయాలి. యేసయ్య పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ నేను ఇలాగ మైక్ పట్టుకోవడానికి దీని వెనకాల ఎంత చేస్తున్నానో మీకు తెలుసు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. గృహారాధనలోకి వెళ్తే అక్కడ ఏం చేస్తున్నానో అవన్నీ అరేంజ్ చేసి అన్నీ చేసిన తర్వాతనే మైక్ పట్టుకుంటా నేను. కొందరికి ఉన్నది అట్లా ఆలోచన, ఇప్పుడు మొన్న గిన్నె వచ్చి ఇప్పుడు మైక్ పట్టుకొని పెద్ద అది చేస్తాను అంటారు. వాళ్ళు అటే పోతారు, అట్లా అన్నోళ్ళంది రేటు అటే పోతారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. స్టేజ్ మీదకి ఎక్కాలంటే స్టేజ్ కింద పని చేయాలి ఫస్ట్. మైక్ పట్టుకోవాలంటే మైక్ స్టార్ట్ చేయాలి, మైక్కి ఏమైందో తెలుసుకోవాలి ఫస్ట్ మనం ప్రియులారా. హల్లెలూయా. ఇవన్నీ ఏం చేయకుండా ఉత్తగా మాట్లాడుతారు చాలామంది. ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి, మన మాట మారాలి, మన ప్రవర్తన మారాలి, మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమతో అనేకమైన కార్యాలు. దేవుని ప్రేమిస్తే మనం ఏదైనా చేస్తామండి. దేవుని ప్రజలను ప్రేమిస్తే మనం ఏదైనా చేస్తామండి. ఈయన ఏం చేశాడు, ఈ శతాధిపతి దేవుని ప్రజలను ప్రేమించి సమాజ మందిరాన్నే కట్టించాడు. హల్లెలూయా. మనలాగా సంవత్సరాలుగా వాక్యం వినలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ అంటే అది, ప్రేమ అంటే ఇలాగా మనం ఉండాలి ప్రియులారా. అన్ని విషయాలలో మనం సహకరించాలి. యవనస్తులే సంఘంలో ఏదైనా కూడా సహకరిస్తే ఉండాలి, సహకరిస్తే చూడాలి, నేర్చుకోవాలి, అవన్నీ కూడా సహకరించాలి ప్రియులారా. ఇవన్నీ నేను అన్నీ కూడా ఇక్కడ చేసేటి అన్నీ కూడా చూచి నేర్చుకున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతగా ఇవన్నీ ఆలోచనలు ఎందుకు అంటే దేవుని గురించి ఆలోచన ఉంటే కదా, దేవుని ప్రేమిస్తేనే కదా, సంఘాన్ని ప్రేమిస్తేనే కదా. హల్లెలూయా. అయినా ఇది చాలా తక్కువ, ఇంకా ఓన్లీ 1% మాత్రమే నేను ప్రయాసపడుతున్నాను. ఇంకా 99% ఇంకా ప్రయాసపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రేమ విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి. ప్రేమిస్తే మనం సమాజ మందిరాలు కట్టించవచ్చు, ప్రేమిస్తే సంఘానికి మనం సహాయపడతాము. ఇవన్నీ ఉన్నాయి, నేర్చుకోవచ్చు, రావచ్చు కదా. సంఘం వెనుకబడుతుందని మీరే అంటారు. సంఘం సరిగా నడతలే, డ్రమ్ము కొట్టేళ్ళు, మరి వచ్చిన వాళ్ళు వచ్చి కొట్టవచ్చు కదా ముందుగా. చెప్పండి మీరే. కొంతమంది ఉంది ఆ టాలెంట్, వచ్చి మరి ముందుగా స్టార్ట్ చేసి వచ్చి అట్లా రారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యవనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, సమయానికి రావచ్చు. ఇప్పుడు ఏమో ప్రవర్తన విషయంలో ఎప్పుడు మారింది, మన సంవత్సరం నుంచి మన అదే ప్రవర్తన అదే లేటుగా వస్తారు, ఒక్కరిద్దరు ముందుగా వస్తారు, మిగతా వాళ్ళంతా ఇప్పుడేమి సంవత్సరం పొడుగు తయారు చెప్తున్నాను, నేను చెప్తున్నాను కదా. ఇక్కడ ఏమంటున్నాడు తిమోతి గురించి, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోని వేనడం మిగతా వారికి మనం మాదిరిగా ఉండాలి. మనం ఎవరైనా కావచ్చు, మనం క్రైస్తవులం, మన విశ్వాసులం. సంఘానికి, సమాజానికి, లోకంలో ఉన్న వారికి లేదా మన ఇరుగు పొరుగు ఇళ్లలో ఉన్న వారికి మనం ఎలాగ మాదిరి కనపరుస్తామంటే ఇవి మనలో ఉంటేనే మనం క్రైస్తవులమని, విశ్వాసులమని తెలుస్తుందంట ప్రియులారా. హల్లెలూయా. స్తోత్రం. అందుకనే పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. మరి ఇలా వీటిలలో మనం ఏమి చేయట్లేదో మనం సిద్ధపడాలి. వచ్చే సంవత్సరం వస్తుంది కదా, ఆ సంవత్సరంలో నేను మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, ఇంకా ప్రేమ విషయంలో, విశ్వాస విషయంలో
పరిశుద్ధత విషయంలో మనం ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా చేయడానికి మనము సిద్ధపడాలి ప్రియులారా. అప్పుడే మన సంఘం ముందుకెళ్తుంది. ఒకరు మారితే సరిపోదు, అందరూ కూడా మారాలి. ఒకరు సహకరిస్తే సరిపోదు, అందరూ కూడా సహకరించాలి. ఒకరికి మాదిరిగా ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. ఒకరికొకరికి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి, సాక్షులుగా ఉండాలి. మనల్ని చూసి దేవుని యొద్దకు వచ్చేవారిగా ఉండాలి, మనం చూసి సంఘంలోనికి వచ్చేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడు? జనులందరినీ ప్రేమించి ఒక మందిరాన్ని కట్టించాడు. మనకి నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే, దేవుని మీద, ప్రజల మీద ప్రేమ ఉంటే, దైవజనుల మీద మన ప్రేమ ఉంటే, మనము సంఘములో అన్ని విషయాలలో మనం సహకరిస్తాం. ప్రైజ్ ది లార్డ్. అన్ని విషయాలలో మనం సహకరిస్తాం. అన్ని విషయాలలో ప్రేమ ఏం చేస్తుందంట? ఏదైనా చేయడానికి ముందుకు వస్తుందంట పిల్లారా. అంతే కదా. ఇప్పుడు ప్రేమించినోడు అమ్మాయిని తల్లిదండ్రులు ఇవ్వనంటే చచ్చిపోవట్లేదు ఆవిడ ప్రేమించినోడు. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి, చనిపోయేంత వరకు వెళ్తుంది ఆ ప్రేమ. ఆ ప్రేమ కాదు ఇక్కడ దేవుని మీద ఉన్న అగాపే ప్రేమ. ఏది ఆశించకుండా యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, తన కుమారుని మనకి ఇచ్చాడు కదా. మన దగ్గర నుంచి ఏది కూడా ఆశించలేదు ప్రియులారా. నీవు కూడా ఏది ఆశించకుండా దేవుని సంఘాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. ప్రేమతో దేవుని కార్యాలన్నీ కూడా చేయడానికి ముందుకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో నిన్ను గుర్తించకపోయినా ఏం కావాలి? ప్రేమను బట్టి దేవుని సన్నిధిలోనికి రా. నువ్వు మాట్లాడద్దు, నువ్వు చేసిన దాన్ని బట్టి ఏమని? సమాజం మాట్లాడాలి, సంఘం మాట్లాడాలి. ఇక్కడ శతాధిపతి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? యేసు దగ్గర పెద్దలు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అయ్యా, ఆయన మనల్ని ప్రేమించాడు, సమాజాన్ని ప్రేమించాడు, జనులను ప్రేమించాడు, సమాజ మందిరాన్ని కట్టించాడని పెద్దలు వెళ్ళి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆ విషయానికి వస్తే విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. మనం విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసానికి కర్త ఎవరు? మొదటగా ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే విశ్వాసులకు తండ్రి పాత నిబంధనలో మనకు అబ్రహాం కనబడతాడు ప్రియులారా. ఆయన విశ్వాసముతో ఇంకేదైనా చేయొచ్చు. ఈ విశ్వాసముతో ఆయన ఏం చేశాడు? తానికి ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు, బలిచ్చాడు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు అడిగినప్పుడు ఏం చేశాడు? బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, వెళ్ళాడు, బలిపీఠం మీద అర్పించడానికి ఆల్మోస్ట్ అయిపోయింది ప్రియులారా అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? విశ్వాసమును బట్టి. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నాం? విశ్వాసాన్ని బట్టి. మన విశ్వాసం ఎలాగ కనపరిచాం ఒకసారి చూద్దాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన ఒక్కగానొక కుమారుని ఏం చేశాడు? బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ప్రియులారా. చారు పొక్కుగా ఇచ్చేసినట్లే దేవుడు ఆపాడు అక్కడ. హల్లెలూయా. మరి నీవు నీ విశ్వాసం కలిగి నువ్వేమి చేసావు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అడిగిందల్లా ఏమన్నా ఇస్తూ ఉన్నారా? వాక్యము చెప్పినట్లు ఏమన్నా చేస్తున్నారా? విశ్వాసం కలిగి దైవజనులు బోధించినట్లుగా విశ్వాసమును బట్టి లోబడుతున్నారా? విశ్వాసమును బట్టి సంఘములో సహకరిస్తూ ఉన్నారా? హల్లెలూయా. ఈయన విశ్వాసాన్ని బట్టి 3 దినాలు ప్రయాణం చేసి అన్నీ కూడా మూట కట్టుకొని వెళ్ళి ఆ బలిపీఠానికి కావలసిన, ఈ బలికి కావలసిన అన్నీ కూడా సిద్ధపరిచి బలి చేశాడు పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. మరి ఎలాగా మన విశ్వాసము, మరి విశ్వాసంతో కూడిన పనులు చేయకపోతే విశ్వాసంలో మనం తప్పిపోయినట్లే, మాట విషయంలో మనం పడిపోయినట్లే. హల్లెలూయా. ఎందుకంటే మనం మారాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా సంఘములో చూస్తూ ఉన్నాం. సంఘములో విశ్వాసులలో ఈ 5 విషయాలలో ఈ సంవత్సర కాలంలో గమనించినవి ఏంటంటే ఏ విషయంలో కూడా మార్పు లేదు. హల్లెలూయా. మీరు సమయం పాటించినంత వరకు, మీరు సంఘానికి సహకరించినంత వరకు, మీ మాట మంచిగలిగినంత వరకు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకి మనం కలిగి ఉండము, ఇతరులకు మనం మాదిరికరంగా ఉండలేం ప్రియులారా.
హల్లెలూయా. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే వారు మాత్రమే సంఘములోను సమాజంలోను మాదిరిగా ఉండి దేవునికి మహిమ తెచ్చేవారుగా వారు ఉంటారు. ప్రియులారా, విశ్వాసం గురించి చెప్తే ఇంకెంతో మంది మన ప్రియులు ఉన్నారు. విశ్వాసంతో ఎన్నో కార్యాలు జరిగించారు. విశ్వాసంతో ఎర్ర సముద్రంను పాయలు చేశారు. విశ్వాసంతో ఎరికో గోడలన్నీ కూల్చివేశారు. శత్రువులను జయించారు. వాళ్ళ ప్రాణాలను అర్పించారు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసమును బట్టి బ్రతుకును మార్చుకున్నారు. వ్యభిచారం అనే స్థితిని వదిలిపెట్టేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి సొంత దేశాలను విడిచిపెట్టేశారు. ప్రియులారా, మరి నీవు దేవుని కోసం విశ్వాసాన్ని బట్టి ఏమీ వదిలేస్తున్నావు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిదిగా పవిత్రత విషయంలో జాగ్రత్త ఉండాలి. ప్రియులారా, హల్లెలూయా. పవిత్రత విషయంలో యోసేపు మనకు బైబిల్లో కనిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పవిత్రత విషయంలో ఆయన మాత్రం మనకు కనిపిస్తాడు. యేసు ప్రభు తరువాత యేసు ప్రభులో ఈ 5 మనము చూడగలుగుతాం. ప్రియులారా, హల్లెలూయా. ఏం చూడగలుగుతాం యేసయ్యలో? మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఇవన్నీ మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. యోసేపులో కూడా మనం పవిత్రత చూద్దాం. ప్రియులారా, తను తాను పవిత్రపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు పాపములో మునిగిపోలేదు. పాపము చేయాలనే ఛాన్స్ ఉంది, అవకాశాలు ఉన్నాయి అక్కడ. అయినప్పటికీ దేవునికి భయపడి తన యవనమును, తన క్యారెక్టర్ని అంతా కూడా కాపాడుకుంటూ వచ్చేసాడు. ప్రియులారా, అందుకనే ఆయన దీవించబడ్డట్లుగా మనం చూస్తాము. మీరు అనొచ్చు, ఇవన్నీ మేము పాటిస్తే మాకేమొస్తుందంటే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రాబోయే దినాలలో దేవుడు అవన్నీ కూడా సమాధానకరమైన దినములుగా దేవుడు మార్చేవాడు అంటున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. ఈ యోసేపుని ఏం చేశాడు? దేవుడు దీవించాడు కదా పవిత్రంగా ఉన్నందుకు. జారత్వ విషయంలో, వ్యభిచార విషయంలో ఆయన క్రమము కలిగి ఉన్నాడు. ప్రియులారా, తను తాను క్రమపరుచుకున్నాడు, తను తాను నలగొట్టుకున్నాడు. ఏ విషయంలో కూడా తప్పు చేయకుండా ఉన్నందుకు 13 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఆ కాలంలో ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో గాయాలు, చెరసాలలు, అవమానాలు. ఆయన చివరికి దేవుడు ఆయన్ను మర్చిపోలేదు, ఆయన్ను దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని అందు యథార్థముగా జీవించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రియులారా, హల్లెలూయా. ఈ సంవత్సర కాలంలో నువ్వు ఎలాగ ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరమైన ఈ విషయాలని, ఒకవేళ ఈ 5 విషయాలలో నువ్వు అలాగ లేకపోతే, ఆ ఏవేవైతే నీకు అడ్డుగా ఉన్నాయో ఈ సంవత్సరం వాటిని వదిలేసి నెక్స్ట్ ఇయర్లో వచ్చే నూతన సంవత్సరంలో మాట విషయంలో, మీరు ప్రవర్తన విషయంలో, ప్రేమ విషయంలో, ఆ విశ్వాసంలో, పవిత్రత విషయంలో మేము ప్రభువా ఇవన్నీ కూడా నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభు అని ఒక తీర్మానం మనం చేసుకోవాలి. ప్రియులారా, హల్లెలూయా. ఎందుకంటే ఇతరులకు నువ్వు మాదిరిగా ఉండాలి అనంటే ఈ 5 విషయాలు నీలో ఉండాలి. లేకపోతే నువ్వు ఒక వ్యక్తిగానే పరిచయం అవుతావు, లేదా ఒక కులమైన వ్యక్తిగానే నువ్వు నీ క్యాస్ట్ని బట్టి అలాగనే నువ్వు పరిచయం అవుతావు. కానీ నువ్వు క్రీస్తు బిడ్డగా నువ్వు పరిచయం కావు. ఒక క్రీస్తు బిడ్డగా నిన్నెవరు కూడా మాదిరిగా తీసుకోలేరు. ప్రైజ్ ది లార్డ్. ఈవెన్ మీరు సంఘములో విశ్వాసులైనా, మీరు క్రైస్తవులైనా, మీరు దేవుని బిడ్డలైనా, సంఘంలో సభ్యులైనా కూడా ఒక మనల్ని మాదిరిగా తీసుకోవాలంటే ఈ 5 విషయాలలో మనం జాగ్రత్తగా ఉందుము గాక. లేకపోతే నువ్వు సమాజంలో ఒక వ్యక్తిగానే, మన కులాన్ని బట్టి మనం గుర్తించబడవచ్చు, మన హోదాన్ని బట్టి మనం అక్కడ గుర్తించబడవచ్చు, మన స్థితిని బట్టి మనం అక్కడ గుర్తించబడవచ్చు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ 5 మనలో ఉంటున్నట మనము విశ్వాసులకి మాదిరిగా ఉంటామట ప్రియులారా. దేవునికి సాక్షులుగా మనం ఉంటామట ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అందరము చప్పలుడి ప్రభుని గణపరుస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాట విషయంలో నా కోరిక తీరలేదు ప్రభువా,
ప్రవర్తన విషయంలో నా కోరిక తీరలేదు నాయన. హల్లెలూయా. ప్రేమ విషయంలో నా కోరిక తీరలేదు ప్రభువా. విశ్వాస విషయంలో నా కోరిక తీరలేదు నాయన. పవిత్రత విషయంలో నా కోరిక తీరలేదు ప్రభువా అని. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చివరి సమయంలో హల్లెలూయా ప్రభు మనతో మాట్లాడిన విధానం అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ, హల్లెలూయా పౌలు తిమోతితో మాట్లాడినట్లుగా దేవుని వాక్యము నాతోనే మాట్లాడింది. నన్నే 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 అది పాయింట్ అవుట్ చేసిందని. రిబా షబా రబా స్తోత్రం. అందరము చేతుల పైకెత్తి, అయ్యా నీకు మాదిరిగా నాయన ఈ లోకములో మాదిరిగా నిబిడగా జీవించాలంటే అయ్యా మాట విషయంలో నన్ను స్థిరపరచండి నాయన. ప్రవర్తన విషయంలో నన్ను స్థిరపరచండి ప్రభువా. ప్రేమ విషయంలో నన్ను స్థిరపరచండి నాయన. విశ్వాస విషయంలో నన్ను స్థిరపరచండి ప్రభువా. ప్రవర్తన విషయంలో నన్ను స్థిరపరచండి ప్రభువా అని. హల్లెలూయా. అందరం ఒప్పుకుందాం. దేవుని దగ్గర మనం అడుగుదాం ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. మన హృదయాన్ని ప్రభువుకు అర్పించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీరే ఈ 5 విషయాలలో పవిత్రులుగా ఉన్నారు నాయన, సంపూర్ణులుగా ఉన్నారు నాయన. నీ బిడ్డలైన మేము కూడా మీకులాగా ప్రభువా అయ్యా ఈ 5 విషయాలలో మేము ఉండాలి ప్రభువా. రేబా షబా రబా. అందరం స్తుతిస్తూ హల్లెలూయా మన హృదయాలను కుమరించుదాం, పశ్చాత్తాపపడదాం. మాట విషయంలో ఇంకా నువ్వు జాగ్రత్తగా లేవా? ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్త లేవా? ప్రేమ విషయంలో నువ్వు జాగ్రత్తగా లేవా? విశ్వాస విషయంలో నువ్వు జాగ్రత్తగా లేవా? పవిత్రత విషయంలో నువ్వు జాగ్రత్త లేవా? ఈ 5 విషయాలలో నువ్వు ఏమి తప్పిపోయినావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాటన్నిటిని కూడా సమకూర్చుకోవడానికి, వాటన్నిటిని కూడా సంపాదించుకోవడానికి. హల్లెలూయా. ప్రియ సంగమా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా రిబా షబా రబా స్తోత్రం. హల్లెలూయా. ఈ 5 విషయాలు నీలో ఉన్నప్పుడు నువ్వు ఇతరులకు మాదిరికరంగా ఉంటావు. దేవుని యొక్క బిడ్డగా నువ్వు సాక్షిగా నువ్వు జీవించగలుగుతావు. అనేకులకు నువ్వు మాదిరికరంగా ఉంటావు. లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా విశ్వాసిగా క్రైస్తవునిగా నువ్వు సంఘములో సమాజంలో గుర్తించబడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఈవేళ రిబా షబా రబా స్తోత్రము. నువ్వు సంఘానికి వస్తూ ఉండవచ్చు, సంఘములో ఉండవచ్చు, నువ్వు క్రైస్తవునిగా నువ్వు పేరు కలిగి ఉండవచ్చు, కానీ ఈ 5 అంశాలు నీలో ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మాట నీలో ఉండాలని, మాట జారిపోకూడదని, మాట శ్రేష్టమైనదిగా ఉండాలని, మేలైనదిగా ఉండాలని, సత్యముగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవర్తన విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలని, నీవు నీ జీవితాన్ని ప్రవర్తనతోనే నువ్వు కట్టుకుంటావని, ఇతరుల ఎదుట, సంఘం ఎదుట, సమాజంలో నీ ప్రవర్తన ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే ప్రేమ విషయంలో, దేవుని కార్యాలలో, దేవుని సంఘములో నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని సంఘాన్ని, దైవజనులను, విశ్వాసులను ప్రేమించి నువ్వు ఏమి చేయడానికి ముందుకు వస్తున్నావు ఒకసారి గమనించుకోవాలి. హల్లెలూయా. అందరూ చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిస్తాం. హల్లెలూయా. విశ్వాస విషయంలో నీ యొద్దకు వస్తున్న వాక్కు, మాట, వాక్యముని నువ్వు విశ్వసించి నువ్వు ఏమి కార్యాలు ప్రభు కోసం చేస్తూ ఉన్నావు, ఏమి త్యాగము చేస్తున్నావు నీవు ఈ సమయంలో. హల్లెలూయా. పవిత్రత విషయంలో నువ్వు ఎలాగా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితం ఎలాగా ఉంది? లోకములో కలిసి శాపమును, పాపమును మూటగట్టుకుంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని ప్రజలతో ఉండి, దేవుని సన్నిధిలో ఉంటూ నీ కలిగిన మలినమంతా కూడా తీసేసుకోవడానికి ఈ సమయంలో ప్రయాసపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, పవిత్రతగా ఉండాలని, ఆయన పవిత్రమైన హృదయాలను ఆయన ప్రేమించేవాడని, పవిత్రమైన హృదయాలలో ఆయన నివసించేవాడని. రిబా షబా రబా. అందరం స్తుతిస్తాం. హల్లెలూయా. చపలు కొట్టి దేవుని ఘనపరుస్తూ ఒకసారి అయ్యా మాట మా తండ్రి, అయ్యా నీలాగా మాట్లాడాలి ప్రభువా, నీలాగా ప్రవర్తించాలి నాయన, నీలాగా ప్రేమ కలిగి ఉండాలి నాయన, అయ్యా విశ్వాసము కలిగి ఉండాలి నాయన, ప్రవర్తన కలిగి ఉండాలి నాయన.
ఈ సంవత్సరం చివరిలో నాయన మమ్మల్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నావు నాయన. అయ్యా, నీ ప్రేమకు పాత్రులు కావాలని, నీ కృపకు పాత్రులు కావాలని, నీ కృపకు యోగ్యులు కావాలని నాయన. నీ ఆశీర్వాదములకు పాత్రులు కావాలి, యోగ్యులు కావాలని నాయన. మరొక్కసారి మాతో మాట్లాడినావు ప్రభువా. అయ్యా, నాతోనే మాట్లాడావు నాయన. అయ్యా, ఈ విషయాలలో నన్ను పరిపూర్ణులుగా చేయండి నాయన. ఈ విషయాలలో నన్ను పరిపూర్ణులుగా చేయండి నాయన. ఈ 5 విషయాలలో నన్ను పరిపూర్ణులుగా చేయండి నాయన. అబద్ధం మా నోట రావద్దు ప్రభువా, దూషణ మా నోట రావద్దు నాయన, తిట్లు బూతులు మా నోట్లో రావద్దు నాయన అని. స్తోత్రము నాయన. హల్లెలూయా. నువ్వు మెచ్చే ప్రవర్తన మాకు కావాలి నాయన. జనులు మెచ్చే ప్రవర్తన మాలో ఉండాలి నాయన. ప్రేమ పంచబిడులుగా ఉండాలి నాయన. అయ్యో, బలమైన విశ్వాసము దయచేయండి ప్రభువా. నీకోసం ఏదైనా త్యాగము చేయడానికి, సమర్పించడానికి నాయన. అందరూ స్తుతిస్తాం, యవనస్తులు స్తుతిస్తాలి. ప్రతి ఒక్కరు కూడా చేతుల పైకి ప్రభుని స్తుతిస్తాం. ఇది శ్రేష్టమైన సమయం ప్రియులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం స్తుతిస్తాం. అయ్యా, ప్రతి వారిని నైనా మార్పులోనికి తీసుకురండి ప్రభు. అయ్యా, మేము తండ్రి సంవత్సరాలుగా నాయన మాది అదే ప్రవర్తన నాయన, అదే మాట నాయన, అదే అవిశ్వాసం నాయన, అదే నిర్లక్ష్యము ప్రభువా. అదే మా బ్రతుకులు అలాగనే ఉన్నాయి. దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభు, మమ్మల్ని మార్చండి నాయన. అనేకులకు మాదిరికరంగా మేము ఉండాలి ప్రభువా. అయ్యా, మా ప్రవర్తన ద్వారానే, మా మాట ద్వారానే, మా ప్రేమ ద్వారానే, మా విశ్వాసము ద్వారానే, మా పరిశుద్ధత ద్వారానే మేము నీ బిడ్డలుగా ప్రత్యక్షపరచబడుచుకుందుము గాక నాయన. అలాగనే మేము సాక్ష్య జీవితము కలిగి ఉందుము గాక నాయన. హల్లెలూయా. మా కులాన్ని బట్టి, మతాన్ని బట్టి కాదు కానీ నాయన, ఈ 5 లక్షణాలు కలిగి ఉండడము ద్వారానే మీ బిడ్డలుగా గుర్తించబడదుము గాక. అనేకులు మమ్మల్ని మాదిరిగా తీసుకొందురు గాక. అనేకులు మా సంఘాన్ని మాదిరిగా తీసుకుందురు గాక.